ఇది ధర్మం కోసం అఖండుడు ఆడిన తాండవం. సాక్షాత్తు ఆ పరమశివుడి వీర తాండవం. విఘ్నాలన్నీ తొలగిపోయిన తర్వాత వచ్చే విజయపు మజా. ఆ విజయం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వాళ్లకు మరింత రెట్టింపు ఉత్తేజాన్నిస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే అఖండ 2 సినిమా ఫలితం. సినిమా మొదలైన కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకుడికి ఆ మజాను పరిచయం చేసేశాడు దర్శకుడు. తెరపై ఊహల కందని విజయాలెన్నో జరుగుతున్నా కూడా అవన్నీ ఎంతో అబ్బూరపరుస్తాయి. వాస్తవానికి దూరంగా ఉన్నాయే అనిపించినా అవన్నీ పక్కన పెట్టి మన కళ్ళు మాత్రం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాయి. లాజిక్కులన్నీ పక్కన పెట్టి బహుశా మ్యాజిక్ ని మాత్రమే ఆస్వాదించడం ఒక్క బాలయ్య సినిమాతోనే సాధ్యమన్న సంగతి కొంతసేపటికి మనమే ఒప్పేసుకుంటాం. అలాగే స్టోరీలోకి జారిపోతాం. బాలయ్యతోనే ప్రయాణిస్తాం. బాలయ్య కోసమే చూస్తాం. ఒకంత నిక్కచ్చిగా చెప్పాలంటే బాలయ్య కనిపిస్తేనే చూస్తాం. బాలయ్య ముందు మిగిలిన పాత్రలు ఎంత చేస్తున్నా కూడా అవి అన్ని సూక్ష్మంగానే కనిపిస్తాయి. ఎందుకంటే అఖండాకు ఈసారి సాక్షాత్తు పరమశివుడి అండే ఉంటుంది కాబట్టి. ఆ పరమశివుడి అనుమతితోనే యుద్ధానికి దిగుతాడు కాబట్టి. ఆ పరమశివుడి కరుణా కటాక్షాలతోనే శత్రు సంహారం చేస్తాడు కాబట్టి. దర్శకుడు బోయపాటిలా బహుశా బాలయ్యను ఇంకెవ్వరూ చూపించలేరేమో. సినిమాకు బాలయ్యను ఆయన చూపించే విధానమే మారిపోతుంది. చూపించే స్థాయే పెరిగిపోతుంది. ఒకవైపు ఎమ్మెల్యే బాలమురళీకృష్ణగా, మరోవైపు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఓ మహాయుద్ధమే చేసి యోధుడు అఖండగా 2 పాత్రలు బాలయ్యను అమాంతం ఆకాశం అంత ఎత్తులో చూపించారు బోయపాటి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి మాట్లాడాలంటే కథకు అతనిచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదనపు బలంగా మారడం గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలను చూస్తేనే అర్థమవుతుంది. అతని ఖాతాలో మరో విజయం చేరిపోయినట్టే. కొన్ని సన్నివేశాలు ఔరా అన్నట్టే చిత్రీకరించాడు దర్శకుడు బోయపాటి. గుమ్మడికాయ స్థానంలో తలకాయతో బిడ్డకు దిష్టి తీసి తలకాయ పగలకొట్టే సన్నివేశం గాని, సెకండ్ హాఫ్ లో సనాతన ధర్మం గొప్పతనం గురించి చెప్పే సన్నివేశం గాని, తల్లికి పరమశివుడికి మధ్య జరిగే సన్నివేశం గాని చూస్తున్న ప్రేక్షకులను ఎంతో ఆర్ద్రతను కలిగిస్తాయి. అన్నిటికంటే గొప్పగా క్లైమాక్స్ లో వచ్చే శివతాండవం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుందనడంలో సందేహమే లేదు. ఇది కేవలం అఖండ తాండవం మాత్రమే కాదు. ఇది అఖండ శివుడి తాండవం. ఆ హరహర మహాదేవుడి తాండవం. సో ఇప్పటి వరకు ఈ సినిమా గురించి మనం ఏ రివ్యూ అయితే మాట్లాడుకున్నామో అదంతా నిజమని నమ్మినోళ్ళు పప్పులో కాలేసినట్టే. డైరెక్టర్ బోయపాటి అఖండ 2 సినిమాని ఎటువంటి కథ లేకుండానే తీసినట్లుగా సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. పార్ట్ 1 కి పార్ట్ 2 కి ఎటువంటి సంబంధమే ఉండదు. సనాతన ధర్మం గురించి చెప్పే సన్నివేశాలు బాగున్నా కానీ వాటిని తెర మీద చూపెట్టే క్రమంలో అన్ని రకాల లాజిక్లు మిస్ అయ్యాడు బోయపాటి. ఇక బాలయ్య అయితే ప్రతి సీన్ లో ఒక సూపర్ మ్యాన్ లా మారిపోతాడు. దాంతోటి బోయపాటి సినిమా కథపై ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టకుండా అఖండ పార్ట్ 2 సినిమాను పాన్ ఇండియా సినిమాగా మలచాలి అన్న ఒక్క ఉద్దేశంతోటే ఒక సూపర్ మ్యాన్ తరహాలో క్యారెక్టర్ ని రాసుకొని సినిమాను మొత్తానికి బోల్తా కొట్టించాడని చెప్పాలి. ఇక ఈ అఖండ సీక్వెల్ ను ఇక్కడితో ఆపేస్తే డైరెక్టర్ బోయపాటికి తన కెరీర్ కు ఎంతో కొంత ప్లస్ అవుతుంది. లేదా సీక్వెల్ కంటిన్యూ చేస్తే మరొక వివి వినాయక్, మరొక పూరి జగన్నాథ్, మరొక శ్రీను వైట్ల లాగా బోయపాటి కూడా అన్ని సర్దుకొని ఇంట్లో కూర్చోవడం